ధ్యానం చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతున్నాం. ప్రియమైన వారులారా, అనేకులైన అబద్ధపు ప్రవక్తలు లోకములోనికి వచ్చి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అందరూ చెప్పండి, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. విశ్వాసి చాలా ఆత్మ జ్ఞానం కలిగి ఉండాలి. నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్న ప్రతి వ్యక్తి జ్ఞానం కలిగి ఉండాలి. మొదటి యోహాను రాసిన పత్రికలు ఏం చెప్తున్నారంటే, చాలా మంది అబద్ధపు ప్రవక్తలు అనేవాళ్ళు లోకంలోకి వచ్చారు. చాలా మంది బయలుదేరి ఉన్నారు. ఏ ఆత్మ ఎలాంటిదో నీవేం చేయాలంటే పరీక్షించాలి. విశ్వాసం ఏం చేయాలంట? పరీక్షించాలి. సేవకులందరూ ఒకటే అనుకోబాకండి, పాస్టర్లందరూ ఒకటే అనుకోబాకండి, పాస్టర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళందరినీ ఒకే గాడి కట్టి ఒకే వైపు చూడబాకండి. ఏ ఆత్మ ఎలాంటిదో మీరు జాగ్రత్తగా పరీక్షించి తెలుసుకోవాలి. విశ్వాసి కానీ ఆ జ్ఞానం కానీ లేకపోతే విశ్వాసి ప్రార్థన చేసినంతకాలం చేసిన ప్రార్థన అంత వ్యర్థమే. ఆదివారాలు కూడుకున్న కోటాలు వ్యర్థమే. ఆదివారం వచ్చి నువ్వు కానుకలు సమర్పించడం కూడా వ్యర్థమే. ఆదివారం నువ్వు పాటలు పాడటం కూడా వ్యర్థమే. నువ్వు ఏ పనులు చేసినా కూడా అంత వ్యర్థమైపోయింది. నీవు పరిచర్య చేసినా కష్టపడి అది కూడా వ్యర్థమైంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఏ ఆత్మ ఎలాంటిదో పరీక్షించే మనసు ఎవరికి ఉండాలి? విశ్వాసకు ఉండాలి. చాలా మంది బయలుదేరున్నారు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మబాకండి. ఏ ఆత్మ ఎలాంటిదో విశ్వాసి పరీక్షించి తెలుసుకోవాలి. అలా పరీక్షించి తెలుసుకున్న ఒక ఆమె గురించి నేను మీకు చెప్తాను. అలా పరీక్షించి తెలుసుకున్న ఒక ఆమె గురించి నేను మీతో మాట్లాడతాను. అయితే ఈ భూమి మీద చాలా మంది పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది దేవుని కొరకు పనిచేస్తున్నారు, కొంతమంది రకరకాలుగా పనిచేస్తూ ఉన్నారు, కొంతమంది అబద్ధపు ప్రవచనాలు చెబుతున్నారు. అబద్ధపు ప్రవచనాలు అంటే ఏంటంటే, పరిస్థితులు ఒకవేళ మరి బాగాకపోయినా నీకు దేవుడు మరి అన్ని సమయాల్లో నేను కాపాడుతున్నాడు, మరి నేను దేవుడికి తోడుగా ఉన్నాడని అబద్ధపు ప్రవచనాలు చెప్పేవాడు కూడా ఉన్నారు అని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది. 29వ అధ్యాయము 9వ వచనం. 29వ అధ్యాయము 9వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 9వ వచనం. వారు నా నామమును బట్టి అబద్ధపు ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని సేవ కోసం పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథంలో ఏం రాయబడిందంటే, నా నామములోనే వస్తారు, నా నామములోనే అనేకులు బయలుదేరి వస్తారు. నా నామములో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రవచిస్తారు. ప్రవచించడం అంటే ఏంది? వాక్యాన్ని కూడా ప్రవచన వాక్యమే అంటారు. ప్రవచించడం అంటే కూడా ఏంటంటే, కళ్ళు మూసుకొని నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో నేను అది చేయబోతున్నాను, ఇది చేయబోతున్నాను అని ప్రవచిస్తారు. ఆ ప్రవచించే వాళ్ళు దేవుని ఆత్మ కలిగి ప్రవచిస్తున్నారా,
దేవుని ఆత్మ లేకుండా ప్రవచిస్తున్నారా? ఒకవేళ వాళ్ళు ఉప్పొంగి ప్రవచిస్తున్నారా? వాళ్ళ ఆత్మను వాళ్ళే ఉద్రేకపరుచుకొని ప్రవచిస్తున్నారా? మనం ఏం చేయాలంటే పరీక్షించాలి. ఎలా అర్థమైంది పాస్టర్ గారు మాకు వాళ్ళని పరీక్షించాలంటే? మాకు ఎట్లా అర్థమైందంటే వాళ్ళ ప్రవర్తన, ప్రవచించే వాళ్ళ ప్రవర్తన ఎలాగుందో చూడాలి, వాళ్ళ మాటలు ఎలాగున్నాయో చూడాలి, వాళ్ళ పద్ధతులు ఎలాగున్నాయో చూడాలి, వాళ్ళ యొక్క ప్రార్థన జీవితం ఎలాగుందో నువ్వు కనిపెట్టాలి. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి ప్రవచన వ్యక్తి మాట్లాడుతుంటే దేవుడు అన్నాడు, నేను ఆ వ్యక్తులను పంపలేదు, ఇదే యెహోవా వాక్కు. మరి ఆ ప్రవచించే వ్యక్తి మరి ప్రవక్త కాదా? అది దేవుని ఆత్మ కాదా? ఎలా పరీక్షించి మేము తెలుసుకోవాలంటే, ఒక విశ్వాసం ఎలా పరీక్షించాలంటే ఆ ప్రవక్త యొక్క మాటలు ఎలాగున్నాయి, ఆ ప్రవక్త యొక్క పద్ధతులు ఎలాగున్నాయి, ఆ ప్రవక్త యొక్క మరి ప్రార్థనా జీవితం ఎలాగుంది, ఆ ప్రవక్త యొక్క నడవడికి ఎలాగుంది. ఈ విషయాలు విశ్వాసి కనిపెట్టకపోతే విశ్వాసి డేంజర్ జోన్లో ఉందని అర్థం. చాలా మంది తీయటి మాటలు చెబుతారు. నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు అర్థం కావాలి ఆ మనిషి మాట్లాడే మాటలు దేవుని సంబంధమైనవా కాదా. ఇర్మియా గ్రంథంలో మీరు తర్వాత ఇర్మియా గ్రంథం మొత్తం చదవండి. యూదులకు ఇశ్రాయేలీయులకు నాశనం రాబోతుందని చిన్నవాడుగా ప్రవక్తగా ఉన్న ఇర్మియా ప్రవచిస్తుంటే అక్కడ అబద్ధపు ప్రవక్తలు ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని క్షేమంగా చూస్తున్నాడు, మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారంటే అది దేవుని మహాకృప, మీ పిల్లలందరూ నాట్యశాలల్లోనూ బ్రేక్ డ్యాన్స్ వేసి తిరుగుతున్నారంటే అదంతా కేవలం దేవుని కృప, మన కుటుంబాలు పచ్చగా ఉన్నాయంటే దేవుని కృప అని ప్రవచిస్తుంటే ఇర్మియా అంటాడు, ఇదిగో తూర్పు దిక్కు నుండి నాశనం రాబోతుందిరా, జాగ్రత్త పడండిరా బాబు అంటే ఇర్మియానంట ఇలా ప్రవచిస్తున్నాడని ఆ రోజున జనాలు ఇర్మియాని బాధ పెట్టారు. ఇర్మియాని మరి నీళ్లు లేని బావిలో పడేశారు, ఇర్మియాని చాలా చిత్రహింసలు చేశారు. కానీ ఇర్మియా మీద ఉన్న ఆత్మ దేవుని ఆత్మ అని వాళ్ళకి అర్థం కాల, ఇర్మియా మీద ఉన్న అభిషేకం దేవుని అభిషేకం అని వాళ్ళకి అర్థం కాల. అబద్ధపు ప్రవచనాలు చెప్పేవాళ్ళు అంటే మనకు సరిపోయిన బోధనలు చేస్తారు, నొప్పి నేమ తగలకుండా మనకి సరిపోయే మాటలు మాట్లాడాలి బోధకుడు అంటే. ఎప్పుడు ఇష్టపడతాం బోధకుడు అంటే, మనకి నొప్పి తగలకూడదు, మనకి ఇబ్బంది కలగకూడదు, మనకి బాధ కలగకూడదు, మనకి చక్కగా ఎప్పుడు ఎలా ఉండాలంటే మనకు అనుకూలంగా ఉండే బోధకులు కావాలా. చాలా మంది ఆఖరి దినాల్లో అనుకూలంగా ఉండే బోధకులు ఏర్పాటు చేసుకుంటారనే వాక్యం ఉంది. దైవజనుడు ఏ ఆత్మ కలిగి ఉండి నీతో మాట్లాడుతున్నాడు? దైవజనుడు ప్రార్థనాపరుడా కాదా? దైవజనుడి యొక్క నడవడిక ఎలాగుంది? ఆయన పరిశుద్ధుడా కాదా? ఆయన ఎలా ఉన్నాడో నీవు పరీక్షించకుండా ఉన్నంత కాలం నీవు గుడ్డితనంలో ఉన్నావని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలు ఆఖరి దినాల్లో ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, ఎవరిని పడితే వాళ్ళని చేర్చుకోకూడదు, ఎవరిని పడితే వాళ్ళని పిలవకూడదు, ఇష్టానుసారంగా నువ్వు ఉండకూడదు. అందుకనే ఏ ఆత్మ ఎలాంటిదో నీవు పరీక్షించి తెలుసుకోవాలి. మేము ఎలా పరీక్షించాలి అయ్యా, మాకు అర్థం కావాలంటే ఎలా పరీక్షించాలంటే ఆ దైవజనుడి యొక్క క్యారెక్టర్ ఎలాగుంది, ఆ దైవజనుడి యొక్క ప్రార్థనా జీవితం ఎలాగుంది, ఆ దైవజనుడి యొక్క నడవడిక ఎలాగుంది, ఆ దైవజనుడి యొక్క మాటలు ఎలాగున్నాయి, ఆ దైవజనుడితో దేవుడు ఉన్నాడా లేదా అనేది నీకు అర్థమైపోయింది. ఆఖరి దినాల్లో ఉన్నాం కనుక ఇర్మియా అంటాడు, చాలా మంది ప్రవచిస్తారు కానీ దేవుడు వారిని పంపలేదు. దేవుని చేత పంపబడిన వారెవరో, దేవుని చేత పంపబడని వారెవరో నువ్వు అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకున్న ఒక విశ్వాసి, అలా అర్థం చేసుకున్న ఒక ఆమె గురించి నేను మీకు చెప్తానని చెప్పాను. ఆఖరి దినాల్లో మనం ఉన్నామని
ఈ మాటలు గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. అనేకులైన అబద్ధపు ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అనేకులైన అబద్ధపు ప్రవక్తలు ఇప్పటికే లోకంలోకి బయలుదేరున్నారు. అనేకులైన అబద్ధపు ప్రవక్తలు మిమ్ములను మోసపరుచుదురు. ప్రవక్త అంటే ఎవరండి? ప్రవక్త అంటే ఎవరు? మోషే ప్రవక్త, ఎలీషా ప్రవక్త, సమూయేలు ప్రవక్త, ఏలియా ప్రవక్త. ఇలాగ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. ఆ ప్రవక్తల యొక్క గుణగణాలు, ఆ ప్రవక్త లక్షణాలు ఎలాగున్నాయో చూడాలి. ఏలియా యొక్క క్యారెక్టర్ ఎలాగుంది, ఎలీషా యొక్క క్యారెక్టర్ ఎలాగుంది, సమూయేలు యొక్క క్యారెక్టర్ ఎలాగుంది, మోషే యొక్క క్యారెక్టర్ ఎలాగుంది. నీకు బైబిల్ చదివితే వాళ్ళ విషయాలు అర్థమవుతాయి. అనేకులైన అబద్ధపు ప్రవక్తలు చాలా మందిని మోసం చేస్తారు. ప్రవక్త అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చేయబోతున్న కార్యాన్ని దేవుడు ప్రవక్తతో చెబుతాడు, ప్రవక్త మనుషులతో చెబుతాడు. దేవుడు చేయబోయే కార్యాన్ని దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ప్రవక్తతో మాట్లాడతాడు. ప్రవక్త ఎవరితో మాట్లాడతాడు? మనుషులతో మాట్లాడతాడు. ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మనుషులకి మధ్యవర్తి ఎవరంటే ప్రవక్త. దేవుడు అంటాడు అబ్రహాముతో, అబ్రహాము సొదొమ గుమ్మర పట్టణాన్ని నేను నాశనం చేయాలనుకుంటున్నానయ్యా అన్నాడు. అంటే అబ్రహాం ఎవరు? ప్రవక్త. దేవా అక్కడ నీతిమంతులు ఉంటారేమో ప్రభువా, ఆ నీతిమంతులు బట్టి ఆ సొదొమ గుమ్మర 2 పట్టణాలని నీవు నాశనం చేస్తావా? దయతో జ్ఞాపకం చేసుకుంటే ఒక్కడు కూడా లేరయ్యా సొదొమ గుమ్మర పట్టణంలో అన్నాడు. ఒకవేళ 50 మంది ఉంటారేమోనయ్యా, ఒకవేళ 40 మంది ఉంటారేమోనయ్యా, ఒకవేళ 30 మంది ఉంటారేమోనయ్యా, ఒకవేళ 20 మంది ఉంటారేమో ప్రభువా, ఒకవేళ 10 మంది ఉంటారేమోనని 10 మంది ఉన్నా కూడా నేను నాశనం చేయను అన్నాడు దేవుడు. అంటే సొదొమ గొమొర్రా పట్టణం. పట్టణాలంటే సికింద్రాబాద్, హైదరాబాద్ 2 పట్టణాలు, జంట నగరాలు అవి. అలాగా సొదొమ గొమొర్రా పట్టణాలు జంట నగరాలు, 2 పట్టణాలు. ఆ 2 పట్టణాల్లో 10 మంది కూడా ప్రార్థన చేసే నీతిమంతులు దేవుని కోసం బ్రతికేవాడు ఒక్కడు కూడా లేరు. దేవుడు ప్రజలకి ఏం చేయబోతున్నాడో అది ప్రవక్తతో మాట్లాడతాడు. ప్రవక్త అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి. దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు ఏ కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, ఈ విషయాలన్నీ దేవుడు ప్రవక్తతో మాట్లాడతాడు. ఆమోసు చదువు లేనివాడు, ఆమోసు పశువుల కాపరి, ఆమోసు ప్రవక్త. ఆమోసు అంటాడు దేవుడు, యెహోవా ఆయన బిడ్డలకి చెప్పకుండా ఏది చేయుడు, తన సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ప్రవక్తలకు చెప్పకుండా దేవుడు ఏం చేయడు. ఏమన్నా చేయాలంటే ప్రవక్తలకు చెబుతాడు దేవుడు. భూమికి ఏదైనా నాశనం కలగబోతుందంటే ముందుగా ప్రవక్తలకు చెప్తాడు. తుఫాన్లు రాబోతున్నాయి అంటే దేవుడు ముందుగా ప్రవక్తలకు చెప్తాడు. భూకంపాలు రాబోతున్నాయి అంటే దేవుడు ముందుగా ప్రవక్తలకు చెప్తాడు. ఈ భూమి మీద ఏదైనా ఒక అలజడి ఆటంకం జరగబోతుందంటే ప్రవక్తలకు చెప్తాడు. ఏదైనా ఒక కుటుంబంలో ఏదైనా జరగబోతుందంటే ముందుగా దేవుడు ప్రవక్తకు చెప్తాడు. ప్రవక్తతో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. ఎలీషా ప్రవక్తగా ఉన్న కాలంలో ఇజ్రాయేలీలు, యూదులు కానివ్వండి, వాళ్ళని నాశనం చేయడానికి ఒక రాజుగారు సైన్యాన్ని పంపిస్తాడు. అరే బాబు, వీళ్ళందరూ తూర్పు దిక్కుకు వెళుతున్నారు, మీరందరూ తూర్పు దిక్కు వెళ్ళిపోయి నాశనం చేయండి రా జనాంగాన్ని అంటాడు. ప్రవక్త ఎలీషా అంటాడు, ఓ యూదులారా, ఇజ్రాయేలులారా, ఎవరు ఈ రోజు తూర్పు దిక్కున ప్రయాణం చేయబాకండి. ప్రవక్త మాట విని ఆ రోజు ఒక్కళ్ళగాని ఒక్కడ కూడా తూర్పు దిక్కు వెళ్ళాలి.
ఈరోజు ఆశ్చర్యంగా ఉంది, ఒక్కడు కూడా ఈ ప్రయాణం చేయలేదు. చాలామంది ఈ తూర్పునే ప్రయాణం చేసేవాళ్ళు. ఎక్కడ ఇటు వెళ్తున్నారు అని తెలుసుకొని వీళ్ళందరూ పడమటి దిక్కు ప్రయాణం చేస్తున్నారని అర్థమైంది. అప్పుడు రాజు అంటాడు తన సైన్యంతో, మీరందరూ పడమటి దిక్కుకు వెళ్ళండి, పడమటి దిక్కు ఉన్న వాళ్ళ మొత్తాన్ని నాశనం చేయండి అన్నాడు. ఎలీషాతో దేవుడు మాట్లాడుతున్నాడు, యూదులు కానివ్వండి ఇజ్రాయెల్ కానివ్వండి పడమటి దిక్కుకి ఎవరు వెళ్ళొద్దని చెప్పు అన్నాడు. వాళ్ళందరూ పడమటి దిక్కుకి వెళ్ళకుండా ఆగిపోయారు. ఇది ఏదో గమ్మత్తుగా ఉంది. మన తూర్పు వైపు వెళ్తేనేమన్నా ఒక్కళ్ళు కనబడలేదు, ఈరోజు పడమటి వైపు వెళ్తే ఒక్కళ్ళు కనబడలేదు. వాడత అన్నాడు, ఈరోజు మీరు ఉత్తరపు దిక్కుగా ప్రయాణం చేయండి అన్నాడు. ఏదైనా పనుంటే ఉత్తరపు దిక్కు వెళ్ళండి, తూర్పుకి వెళ్ళబాకండి, పడమటికి వెళ్ళబాకండి, ఉత్తరానికి వెళ్తామన్నారు. ఉత్తరానికి వెళ్తున్నారని తెలుసుకొని రాజు అన్నాడు, మీరందరూ ఉత్తరపు దిక్కు వెళ్ళిపోయి ఆ కనబడుతున్న యూదులు ఇజ్రాయెల్ నాశనం చేయండి అన్నాడు. దేవుడు అన్నాడు ఎలీషాతో, ఉత్తరపు దిక్కు ప్రయాణం చేసి వాళ్ళు ఆగమని చెప్పండి, దక్షిణ దిక్కు వెళ్ళమని చెప్పండి అన్నాడు. రాజుకి అర్థం కావట్లా, మైండ్ పోతుంది. ఇజ్రాయెల్ మనకు దొరకట్లా, యూదులు మనకు దొరకట్లా, వాళ్ళు నాశనం చేయడానికి. మనలో ఎవడో ఒకడు మనం అనుకున్న మాటని ఆ ఇజ్రాయెల్ వారికి తెలియజేస్తున్నాడు. అక్కడికి మనం అనుకున్న మాట క్లూ అక్కడికి వెళ్ళిపోతుంది అని వాళ్ళందరూ ఆలోచనలో ఉన్నప్పుడు, అదేం లేదయ్యా రాజా, ఇజ్రాయేలీల మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ద్వారా వాళ్ళ క్షేమం జరుగుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఏ రోజున మనం ఏమనుకుంటున్నామో ఆ ప్రవక్తకి అది తెలుస్తుంది. ఆ ప్రవక్త వాళ్ళకి చెబుతున్నాడు కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. ఆహా, మనం యూదుల్ని ఇజ్రాయెల్ని నాశనం చేయాలంటే మరి ముందు ఎవరిని కొట్టాలి? ప్రవక్తను కొట్టాలా? ఎవరిని చంపాలా? ప్రవక్తను చంపుదాం. అందుకనే కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోను. అందుకని యేసుప్రభుని చంపిందండి. గొర్రెలన్నీ నాశనం అయిపోతాయి, విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ నాశనం అయిపోతారని యేసుప్రభు సిలువేసింది. అందుకే కాపరిని కొట్టుదును గొర్రెలు చెదిరిపోతాయి అన్నాడు. సంఘానికి కాపరి వెన్నెముక లాంటి వాడు, సంఘానికి ప్రవక్త వెన్నెముక లాంటి వాడు. కాపరి క్షేమంగా ఉండాలి, ప్రవక్త క్షేమంగా ఉండాలి. కాపరి నీ కుటుంబాన్ని బట్టి సంతోషంగా ప్రార్థన చేయాలి, నీ పద్ధతులను బట్టి కాపరి సంతోషించాలి, నీ క్యారెక్టర్ని బట్టి కాపరి సంతోషించాలి. కాబట్టి కాపరి నీ కొరకు సంతోషంగా ప్రార్థన చేసే విధంగా నువ్వు ఉండాలి. నీ పద్ధతులు నిన్ను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నిన్ను బట్టి సంతోషించాలి, కానీ నిన్ను బట్టి కాపరి దుఃఖపడకూడదు. తిమోతిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలంట సంతోషంగా ప్రార్థన చేసేవాడంట. అరే మరి ప్రవక్తను చంపేద్దాం అని అనుకున్నాను. అప్పుడు ఆ ప్రవక్త ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడంటే దోతాను అనే ప్రాంతంలో ఉన్నాడు. ఎలీషా ప్రక్కన ఉన్న పనివాడైన గెహాజీ దోతాను ప్రాంతంలో ఉన్నారు. ఆ దోతాను ప్రాంతంలో ఉన్న ఎలీషాని పట్టుకొని చంపేద్దామని శత్రు సైన్యం మొత్తం దోతాను ప్రాంతం చుట్టూ, ఆ ఊరు చుట్టూ వాళ్ళు శత్రువులు దిగున్నారు. ఉదయకాలమే లేచి ఎలీషా దగ్గర ఉన్న పనివాడని గెహాజీ లేచి ఊరు బయటకు వెళితే శత్రువులందరూ భూమి కూడా ఉన్నారు. ఇంకేముంది, మన పని అయిపోయిందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎలీషా చెప్తే ఎలీషా ప్రార్థన చేశాడయ్యా, ఈ పనివాడి యొక్క కళ్ళు మూయబడి ఉన్నాయి, వీడి కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆయన కళ్ళు తెరవబడంగే ఎలీషా పక్కన అగ్ని రథములు, అగ్ని గుర్రాలు, దేవుని సైన్యము ఎలీషా ప్రక్కన ఉన్నట్లుగా మనోనేత్రం తెరవబడి గెహాజీ చూశాడు. ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. గెహాజీ ఎలీషా బయలుదేరా ఊరు బయటికి రాగలే ఆ శత్రువులు వచ్చి ఎలీషాని అడుగుతున్నారు, అయ్యా ఇక్కడ ఒక ప్రవక్త ఎలీషా ఉండాలి, ఎలీషాని అడుగుతున్నారు, ఇక్కడ ఒక ప్రవక్త ఉండాలి ఎలీషా, ఆయన మీకు తెలుసా అన్నాడు. మాకు తెలుసయ్యా అన్నాడు. ఎక్కడున్నారో చూపిస్తామంటే చూపిస్తారని ఇజ్రాయెల్ రాజు దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. శత్రుడు కళ్ళు మూయి ప్రభు అని ఏమన్నా ఎలీషా ప్రార్థన చేశాడు, గెహాజీ కళ్ళు తెరువు ప్రభు అని ఎలీషా ప్రార్థన చేశాడు. గెహాజీ కళ్ళు తెరవబడితేనేమన్నా ఎలీషా ప్రక్కన ఉన్న దేవుడు అర్థమయ్యాడు, శత్రు కళ్ళు మూయి ప్రభు అంటే అసలు ఎలీషా అర్థం కాల. వీళ్ళందరం తీసుకెళ్ళిపోయి రాజు దగ్గరికి తీసుకెళ్తే ఇజ్రాయెల్ రాజు యూదుల రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాజు గారు అంటాడు, అయ్యా ప్రభువా, అంతటా ఇజ్రాయేలీల రాజు వారిని పారదూసి, నాయనా వీరిని చంపమంటావా, మనకు దొరికారు శత్రువులు, వీళ్ళని పట్టమంటావా
అని ఎలీషాను అడుగుగా అతడు, నీవు వీరిని చంపొద్దు, వీళ్ళని బాధించొద్దు, వీళ్ళని కొట్టొద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరబట్టిన వారందరినీ కొట్టుదువా, వారికి మంచి ఆహారం పెట్టి వాడు తిని త్రాగిన తరువాత వాడు తమ యజమాని దగ్గరికి వాళ్ళని పంపించేసేయండి అన్నాడు. వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి. ఇజ్రాయెల్ రాజు దగ్గరికి వచ్చాం. ప్రవక్త ఎలీషా ఎదురేమన్నాడు, వాళ్ళని ఎవరిని ముట్టుకోవాలా, మంచి ఆహారం తయారు చేసి ఆహారం పెట్టి వాడు తిన్న తర్వాత వాడు త్రాగిన తర్వాత మీరు మీ ప్రాంతానికి వెళ్ళిపోండి, ఎవరు మేము మీకు హాని చేయమన్నారు. వీళ్ళందరూ బయలుదేరి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా మా జీవితంలో బ్రతికున్నంత కాలం ఎలీషాని చంపడానికి మాత్రం మేము వెళ్ళము. అంటే ఎలీషా ప్రవక్త, ఏలియా ప్రవక్త, ఆమోసు ప్రవక్త, అబ్రహాము ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఇలా ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అయితే భూమి మీదకి దొంగ ప్రవక్తలు అనే వాళ్ళు బయలుదేరున్నారు. ఏ ఆత్మ ఎలాంటిదో నువ్వు పరీక్షించి ఒక విశ్వాసి తెలుసుకోవాలి. ఒక విశ్వాసి తెలుసుకోకుండా ఉన్నంత కాలం నువ్వు ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఉపవాసాలున్నా, నువ్వు కానుకలు ఇచ్చినా, నువ్వు పరిచర్య చేసినా, నువ్వు ఏ ఆత్మ ఎలాంటిదో పరీక్షించవు కనుక అది వ్యర్థమైపోదు. అందుకనే నువ్వేం తెలుసుకోవాలంటే ఏ ఆత్మ ఎలాంటిదో పరీక్షించి తెలుసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని తెచ్చుకోకూడదు, ఎవరిని పడితే వాళ్ళని నువ్వు కాంటాక్ట్ అవ్వకూడదు, ఎవరిని పడితే వాళ్ళ దగ్గర నువ్వు బయలుదేరకూడదు. నీకు అర్థం కాదు. అందుకని వారు మిమ్మల్ని మోసపుచ్చుదురు కనుక మత్తయి సువార్త 24:11 చదివారు. అబద్ధ ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు, అనేకులను వారు ఏం చేస్తున్నారు, మోసపుచ్చుతున్నారు. కానీ ప్రవక్తని వివేచించిన ఒక వ్యక్తి గురించి చెప్తానని చెప్పాను. ఆ వ్యక్తి గురించి చెప్పక ముందు ఇంకొక మనిషి గురించి చెప్పనివ్వండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 6వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 6వ వచనం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధపు ప్రవక్త అయిన బరయేసు అను ఒకడు ఒక యూదుడిని చూశారు. అతడు కూడా యూదుడేనంట, గారడివాడే గాని అతడు యూదుడే. బరయేసు అనే పేరు. అతడు పాపు అనే ప్రాంతంలో ఉన్నాడు. చూచిరి, ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి నద్ద ఉండెను. వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు సేవ కోసం పౌలు బర్నబాని సేవ కోసం పంపించారు. అది మొదటి మిషనరీ ప్రయాణం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం మీరు చదివారు. ఇప్పుడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో పౌలు గారు బర్నబా ఇద్దరు కలిసి మొదటి మిషనరీ ప్రయాణం చేశారు. ఈ పౌలు గారు బర్నబాతో కలిసి మార్కు అనే మారు పేరు కలిగిన వాడు యోహాన్ అనేవాడు పరిచయం చేయడానికి వచ్చాడు. వీళ్ళు బయలుదేరి కొన్ని ప్రాంతాలు దాటుకొని పాపు అనే ప్రాంతానికి వచ్చారు. ఏ ప్రాంతానికి వచ్చారు? పాపు. ఈ పాపు అనే ప్రాంతంలో సెర్గి పౌలు అనే ఒక అధికారి ఉన్నాడు. బాగా రిచ్ మ్యాన్ అధికారి ఉన్నాడు. బాగా వివేకం కలిగిన వాడు అధికారి. ఈయన దగ్గర బరయేసు అనే దొంగ ప్రవక్త ఉన్నాడు. అతడు యూదుడు. బరయేసు అనే దొంగ ప్రవక్త ఆయన దగ్గర ఉన్నాడు. ఆ ప్రవక్త ఆయన దొంగ మాటలు చెబుతూ ఆ అధికారిని ఆయన వశంలో ఉంచుకున్నాడు. బరయేసు అనే ఈ దొంగ ప్రవక్త సెర్గి పౌలు అనే అధిపతిని తన వశంలో ఉంచుకున్నాడు. మీకు అర్థమైందా? అర్థమైన ఇట్లానండి. నేను ఇప్పుడు ఎవరు నడితాడు చెబుతాను. నేను ఎవరు నడితాడు చెబుతాను.
సెర్గీ పౌలు కుమారి మనం చదువుతుంది, నాకు వెళ్ళి బైబిలే చదువుతుంది. సెర్గీ పౌలు ఎవరమ్మా? సెర్గీ పౌలు దొంగ ప్రవక్త లేకపోతే ఎవరు? దొంగ ప్రవక్తనంట. మీకు ఎంత అర్థమవుతుందో నాకు తెలుసు, మీరు ఎంత అర్థం చేసుకోగలరో కూడా నాకు తెలుసు. నేను మీకు ఫలావ పెట్టాలనుకుంటా, మీరు జీర్ణించుకోక వాంతి చేసుకుంటారని నా భయం. నేను బైబిల్లో చాలా విషయాలు చెప్పాలనుకుంటా, మీకు ఎంత అర్థమైందో, ఎంత అర్థమయ్యే కోణంలో చెప్పాలో ప్రయత్నం చేస్తాను నేను. నర్మ ఎవరు సెరిగిపోవాలంటే ఏందమ్మా? సెరిగిపోవాలంటే ఎవరు? దొంగ ప్రవక్త కాదా? అడిగి జీవితే ఏమనుకుంటాను, నెటి జీవితే ఏమనుకుంటాను? జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి హల్లెలూయా. నీవేన మంచి కాపరివి, నీవేన మంచి, అందరూ పాడి చప్పట్లు కొట్టండి. నీవేన అనేకులు భూమి మీదకి అబద్ధపు ప్రవక్తలు బయలుదేరున్నారు. ఏ ప్రవక్త ఎలాంటి వాడో నీవు పరీక్షించి తెలుసుకోవాలి. ఏ ఆత్మ ఎలాంటిదో నీవు పరీక్షించి తెలుసుకోవాలి. ఆ వ్యక్తి ఎలాంటి వాడో నువ్వు ఎలా తెలుసుకుంటావంటే ఆయన మాటను బట్టి, ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టి, ఆయన నడవడికను బట్టి, ఆయన ప్రవర్తన బట్టి నీకు అర్థమైంది. ఈయన దేవుని ఆత్మ కలిగి ఉన్నాడా, దేవుని ఆత్మ లేకుండా ఉన్నాడా నీకు అర్థమైంది. అర్థం కాకుండా 20 సంవత్సరాలు నువ్వు ముసుగులో ఉన్న ఈ లోపు వేసిన కానుకలన్నీ కూడా చెప్పండి, ఈ లోపు చేసిన పరిచర్య అంతా కూడా
ఈ లోపున్న ఉపవాసాలను కూడా, ఈ లోపు వచ్చిన ఆరాధనలు కూడా వ్యర్థము. నీకు అర్థం కావాలి, విశ్వాసి అమాయకంగా ఉండకూడదు. విశ్వాసి జ్ఞానం కలిగి ఉండాలి, అమాయకంగా ఉండకూడదు. విశ్వాసి దేవుని ఆత్మ కలిగి ఉండి జ్ఞానం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చింది. చిన్నవాడు ఇర్మియా దేవుని ఆత్మ చేత అనేకుల మధ్య నిలబడి మాట్లాడాడు. యేషావు చిన్నవాడు దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కాబట్టి ఐగుప్తు దేశంలో అనేకులతో మాట్లాడగలిగాడు. కాబట్టి దేవుని ఆత్మ నీ మీద పనిచేయాలి. పౌలు గారు మొదటి మిషనరీ ప్రయాణం అపోస్తుల కార్యం 13వ అధ్యాయములో చూడబాకండి. మొదటి మిషనరీ ప్రయాణం ప్రారంభమైంది. అంతియోకయ అనే ప్రాంతంలో అనేకులు ప్రార్థన చేసి పౌలును బర్నబాని అభిషేకించి సేవ కోసం పంపించారు. వీళ్ళు సేవకు బయలుదేరి వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరికి పరిచయం చేయడానికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ వ్యక్తి పేరు మారు పేరు కలిగిన యోహాను. పేతురు గారు చెరసాలలో ఉన్న ప్రార్థన చేసిందే మరియమ్మ, ఆమె కుమారుడు ఈయన. మారు జరిగిన యోహాను ఎవరంటే, పేతురు గారు తెల్లారితే జైల్లో ఉన్నాడు, తెల్లారితే ఆయన ఉరి తీస్తారు. అయితే మారు పేరు కలిగిన యోహాను యొక్క తల్లి అయిన మరియమ్మ ఇంటిలో ప్రార్థన చేశారు. అక్కడ రోది అని ఒక చిన్నది ఉంది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన దూతను పంపించి జైల్లో ఉన్న పేతురు గారిని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆ రోజు కాదు, దాదాపుగా 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కాట్మోల్ జాన్ గారు అనే కూడా నువ్వు ఇంట్లో పెట్టి తాళం వేస్తే వెళ్ళిపోయి మీటింగ్ లో ఉండేవాడు. 70-80 సంవత్సరాల వాళ్ళకి తెలిసింది ఇది. ఆ రోజున పేతురు గారిని దేవదూత బయటికి తీసుకొచ్చిందంటే నీకు అర్థం కాకపోతే 80 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి పెద్దవాళ్ళు అడిగితే కాట్మోల్ జాన్ గారిని బయటికి తీసుకొస్తా ఉండే తాళాలు పెట్టి లోపల బంధించినా ఆయన బయటకు వచ్చేసేవాడు. ఆ రోజుల్లో పౌలు గారు బర్నబా సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక ఊరికి వెళ్ళారు. ఆ ఊరి పేరు ఏంటంటే పాపు. ఆ ఊరి పేరు ఏంది? పాపు. అక్కడ బరయేసు అనేవాడు గారడి వాడు ఉన్నాడు. వాడు దొంగ ప్రవక్త. ఇది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎవరంటే ఆ వ్యక్తి బరయేసు అనేవాడు గారడివాడు. గారడివాడు అంటే ఏం చేస్తాడు? గారడివాడు ఏం చేస్తాడు? ఇసుకు తీసుకొని చెనక బొగ్గు పెడతాడు. ఈ బొగ్గలో నుండి ఈ బొగ్గలోకి పొడుచుకుంటాడు. కత్తి పొడుచుకున్నట్టే ఉండింది. సాయంకాలం మొత్తం శుభ్రం చేసుకొని సెంటర్లో తిరుగుతూ ఉంటాడు. గారడి విద్య చేస్తాడు. అట్టని పావురాన్ని బయటికి తీసుకొస్తాడు. గారడివాడు గారడి పనులు చేస్తాడు. ఈ గారడివాడు ఒక అధికారిని ఆయన యొక్క గ్రిప్ లో ఉంచుకున్నాడు. ఆ అధికారి పేరు సెర్గీ పౌలు. అధికారి పేరు ఏంది? సెర్గీ పౌలు. ఈ సెర్గీ పౌలు ఆయన గ్రిప్ లో ఉంచుకున్నాడు. ఈ బర్యేస్ అనేవాడు సెర్గీ పౌలు అనే అధిపతిని గ్రిప్ లో ఉంచుకున్నాడు. ఇక అటు మెసలు ఇటు మెసలు ఇట్లా ఆయన ఇచ్చే కానుకలు చక్కగా తీసుకుంటున్నాడు. ఇక ఆయన ఏమన్నా ఈయనేమన్నా అద్భుత ప్రవక్త కదా, ఈయన చెప్పే మాటలే వేదవాక్కు అన్నట్లుగా ఉన్నాడు. అయితే సెర్గీ పౌలు అనేవాడు కాస్త వివేకం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. కాస్త వివేకం కలిగిన వాడు కాబట్టి ఆ దొంగ ప్రవక్త గ్రిప్పులో ఉన్నంత కాలం ఉన్నాడు. ఆ ప్రాంతానికి పౌలు బర్నబా సేవకి వెళ్తే పౌలు బర్నబాని పిలిపించుకున్నాడు. పౌలు బర్నబా వాకింగ్ అవుతుంటే ఆ వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్యాన్ని నమ్మి బలాన్ని పొంది అసలు దేవునాత్మ ఎవరికి ఉంది, దేవునాత్మ ఎవరికి లేదో ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటామన్నాడు ఈ అధికారిగా ఉన్న సెర్గీ పౌలు. అప్పుడు దొంగ ప్రవక్త ఎందుకు ఊరుకుంటాడు? దొంగ ప్రవక్తగా ఉన్న ఈ బరయేస్ అనేవాడు పౌలు యొక్క బోధకు అడ్డం పడ్డాడు. అడ్డం పడి నువ్వు చేసే బోధ తప్పుడు బోధ, నువ్వు ఆగిపోవాలా, ఎంతకాలం ఈయన నా కైవసంలో, ఎంతకాలం ఈయన నా గ్రిప్ లో ఉంచుకొని ఈయన దగ్గర మేత మొత్తం తింటా ఉన్నా నేను, నా మేత చెడపడటానికి అని తన మనసులో అనుకొని పౌలు గారి బోధకు అడ్డపడ్డాడు. పౌలు గారి బోధకు అడ్డం పడితే పౌలు గారు ఆయనకి వెళ్ళి చూశాడు. ఎవరికెళ్ళి? దొంగ ప్రవక్త ఉన్న బర్రయేసుకెళ్ళి చూశాడు. చూడంగానే ఆయనకు అర్థమైపోయింది. పౌలు గారికి అర్థమయ్యి
ఏ లాంగ్వేజ్ వాడాడు కిందకి చదవండి. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై తేరి చూసి, ఎవరిని బర్యేసు అనే వాడిని తేరి చూసి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభు యొక్క మంచి మార్గాన్ని చెరిపేవాడా, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీదకి ఎత్తుకున్నాడు, కొంతకాలం కళ్ళు కనపడకుండా తిరుగుదుగాక అన్నాడు. ఈ అబద్ధపు ప్రవక్తకు ఆయన లోపల ఏమేమి ఉంటాయో ఏరి చెబుతున్నాడు పౌలు గారు. సమస్త నీతికి విరోధి, దుర్మార్గుడా, కపటము కలిగిన వాడా, మంచి మనసు లేనివాడా అని చాలా విషయాలు మాట్లాడాడు. అంటే దొంగ ప్రవక్తకు ఉండే దుర్మార్గత ఏందో, మంచి మార్గాన్ని ఎట్లా చెడగొడతాడో ఈ విషయాలు మొత్తాన్ని పౌలు గారు ఎత్తి చూపించాడు అక్కడ. మనం ఏ దినాల్లో ఉన్నాం చెప్పండి? ఏ దినాల్లో ఉన్నాం? ఫైనల్ ఆఖరి అంత్య దినాల్లో ఉన్నాం. ఈ అంత్య దినాల్లో ఎవరిని పడితే వాళ్ళని నమ్మబాకండి. ఎవరు నీకేం తెలుసండి? నీకేం తెలుసు? ఎవరిని పడితే వాళ్ళని నమ్మబాకు. టీవీలో కనబడే కాంటాక్ట్ చేసే నెంబర్ల మొత్తాన్ని సెల్ ఫోన్లో ఫిట్ చేసుకొని చక్కగా నువ్వు ఇక కాంటాక్ట్ చేస్తూ ఉండు. నువ్వు బాగా కాంటాక్ట్ అయిన తర్వాత ఒక ఎపిసోడ్కి మీ సహాయం పంపించంటాడు. అప్పటికి నువ్వు ఆ ట్రాప్లకి వెళ్తావు కాబట్టి ఒక 10,000 అని పంపిస్తావు. ఉన్న కాపర్ నోట్లు మట్టి కొట్టి, ఉన్న కాపర్ నోట్లు ఏమన్నా మట్టి కొడతావు. ఆడేమన్నా బంగారు పొంగరాలతో నిన్ను కొడతాడు కనుక ఆడికి పంపిస్తా ఉండు. ఇది నీకు కాదు, లైవ్లో ఉన్నాడు కూడా చెబుతున్నా. నీ కాపర్ నోట్లో మట్టి కొట్టి నీ దశంభాగాన్ని టీవీ కార్యక్రమాలకి ఉన్న డబ్బుని ఎక్కడ దారాదత్తం చేస్తున్నావు నువ్వు? జాగ్రత్త. ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఏ ఆత్మ ఎలాంటిదో పరీక్షించి తెలియకుండా భక్తి చేసినంత కాలం నీ భక్తి అంత వ్యర్థమేనని దేవుని సేవకుడికి హెచ్చరిక చేస్తున్నాను. ఈ ఆఖరి దినాల్లో ఉన్నామని సత్యం నువ్వు గుర్తెరగాలి. గుర్తెరిగింది ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి చెప్పడానికే ఈ 4 మాటలు చెప్పారు. ఆ వ్యక్తి గురించి చెప్పేసి నేను వాక్యాన్ని ముగించాలి అని అనుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. ఒక్క 30 నిమిషాలు జాగ్రత్తగా ఓపికతో ఉండండి. మీకు అర్థమయ్యే కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం శ్రద్ధగా వినండి, శ్రద్ధగా ఉండండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8, 9, 10 వచనాలు. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని ఎలీషాని బలవంతము చేసెను గనుక ఎలీషా ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము ఆ దైవజనుడికి మన మేడ మీద ఒక చిన్న గది కట్టి అందులో అతనికి మంచమును, బల్లయు, పీటను, దీపస్తంభమును ఉంచుదనని అతడు మన దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆ మన కట్టే ఇంట్లో బస చేయనని షునేమిరాలు తన భర్తతో చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినము వచ్చి అంటే ఇల్లు కట్టారా గదిలోకి వెళ్ళాడు. ఆగండి, జాగ్రత్తనండి. ఎలీషా
సేవ చేసే రోజులు అవి. ఎలీషా సేవ ఎక్కడి నుండి ఎదిగాడు ఎలీషా ఎవరి చేతుల కింద ఎదిగాడు? ఏలియా చేతుల కింద ఎదిగాడు ఎలీషా. నీవు ఎవరో ఒకరి చేతి కింద ఎదుగుతా ఉండాలి. ఎగరకూడదు రెక్కలు వచ్చినాయి అని నువ్వు ఎదగాలి. ఏలియా చేతుల కింద ఎలీషా ఎదిగాడు. ఏలియా చనిపోయిన తర్వాత, అంటే ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా మీదకి అభిషేకం వచ్చేసింది. ఏలియా మీద ఒకంత ఆత్మ ఉంటే ఎలీషా రెండంతల ఆత్మ కలిగిన వాడు. ఎలీషా రెండంతల ఆత్మ కలిగిన వాడు. ఎలీషా ప్రార్థన ద్వారా పిల్లలు లేని వాడికి పిల్లలు పుట్టారు. ఎలీషా ప్రార్థన ద్వారా చెడిపోయిన నీటి ఓటలు బాగైపోయింది. ఎలీషా ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరిగినాయి. ఎలీషా ప్రార్థన ద్వారా గోతులు తోమితే వర్షం లేకుండా, గాలి లేకుండా ఆ గోతులు మొత్తం నీళ్లతో నింపబడిపోయింది. ఇలాగే ఎన్నో అద్భుతాలు ఎలీషా ద్వారా జరిగినాయి. ఒక రోజున ఎలీషా షునేమి అనే ఊరికి వెళ్ళాడు, ఆ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణానికి వెళ్ళి ఆ పట్టణంలో సంచరిస్తూ సేవ చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఎలీషా షునేమి పట్టణానికి వెళ్ళి సేవ చేస్తా ఉన్నాడు. ఆ పట్టణానికి వచ్చి పోతూ ఉన్న దైవజనుణ్ణి షునేమీరాలు గమనించింది. దేవునికి స్తోత్రం. గమనించింది. షునేమీరాలు గురించి బైబిల్ ఏం చెబుతుందంటే ఆమె ఘనురాలు, గ్రేట్ ఉమెన్. ఆమె ఘనమైన వ్యక్తి. అంటే షునేమి పట్టణంలోనే చాలా వాల్యుబుల్ పర్సన్. ఆమె షునేమి పట్టణంలోనే చాలా విలువైన వ్యక్తి. విలువ కలిగిన వాళ్ళకి విలువలు తెలుస్తాయి, విలువ లేని వాళ్ళకి విలువలు తెలియవు. విలువ కలిగిన ఆమెకి విలువలు తెలుస్తాయి. ఆమె నోరు కలిగిన వ్యక్తి. ఆమె ఏమి మాట్లాడితే అది చెల్లిద్దా పట్టణంలో. ఇప్పుడు ఆమె దైవజనుడి కబురు పెట్టి మా ఇంటికి రమ్మను అని చెప్పొచ్చు. ఎవరు? విలువ కలిగింది కదా, విలువ తప్పు పని చేయాల. విలువ కలిగిన ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. గట్టి చూద్దాం. హల్లెలూయా. ఆమెకున్న అధికారాన్ని బట్టి కానీ, ఆమెకున్న అన్నను బట్టి కానీ, ఆమెకున్న ఆర్థికమైన స్తోమతను బట్టి కానీ, ఆ షునేమి పట్టణంలో ఆమెకున్న పరపతిని బట్టి కానీ, ఆ సేవకుడు రమ్మంటే వస్తాడు, సేవకుడు పొమ్మంటే పోతాడు అని పెద్ద గ్రాండ్గా లేదు. ఆమె సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఆమె దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంత గొప్పవాడువైనా, ఎంత గొప్పదానమైనా, పేరున్నా, పరపతి ఉన్నా, ప్రఖ్యాత ఉన్నా, నీకు ఎలాంటి స్థితిగతులున్నా నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి. బైబిల్ చెబుతుంది దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. గనురాలు. ఆమె ఏ మాట చెబితే ఆ మాట ఆ పట్టణంలో సాగింది. అలాంటి వ్యక్తి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. గౌరవం కలిగిన వ్యక్తి కదండి. గౌరవం తెలుసా? గౌరవం లేని వ్యక్తులకు గౌరవం తెలియదు. గౌరవం కలిగిన వ్యక్తి ఆమె, గౌరవం తెలుసు. వెళ్ళి మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచింది ఆమె. భోజనానికి రండి అని పిలవకు ఎలీషా ఆ పట్టణానికి వెళ్ళి పోతూ ఉన్న ఎలీషాని ఆమె గమనించింది. దేవునికి స్తోత్రం. నీవు గమనించాలి. గమనించే జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. ఏ మనిషి ఎలాంటి వాడు, ఏ ప్రవక్త ఎలాంటి వాడు నీవు గమనించాలి. ఆమె బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళి ఆమె అంటుంది, అయ్యా నీకు ఎవ్వరూ లేరు అనుకోవద్దు, నేనున్నా. నీకెవరు లేరు అనుకోవద్దు. ఈ పట్టణానికి వచ్చి పోతున్నప్పుడు నేను నిన్ను గమనిస్తూ ఉన్నాను. నువ్వు ఎవరు లేరనుకోవద్దు, నేనున్నా.
నీవు ఈ పట్టణానికి వచ్చి వెళుతున్నప్పుడల్లా నువ్వు నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని. దేవునికి స్తోత్రం. ఆమె రమ్మంటే రావచ్చు ఎలీషా గారు, అది పద్ధతి కాదు ఆమెకి. ఆమె ఎలీషా దగ్గరికి వెళ్ళి మా ఇంటికి రండి, భోజనం చేసి వెళ్ళండి, భోజనం చేసి వెళ్ళండి అని బలవంతం చేసిందండి. ఆ ఊరు వచ్చిపోతూ ఉన్నప్పుడు ఎలీషా ఆ ఇంటికి వెళ్ళాడు. ఎలీషా గురించి ఆమె ఏం అర్థం చేసుకుందంటే, ఎలీషా పరిశుద్ధుడు, ఎలీషా ప్రార్థనాపరుడు, ఎలీషా మాటల్ని గమనించింది, ఎలీషా చూపుల్ని గమనించింది, ఎలీషా పద్ధతులను గమనించింది. గమనించి మా ఇంటికి రండి అని వెళ్ళి ఆహ్వానించింది. ఆమె గౌరవాన్ని పక్కన పెట్టింది, ఆమె హోదాని పక్కన పెట్టింది, ఆమె డబ్బును పక్కన పెట్టింది, ఆమె యొక్క పేరును పక్కన పెట్టింది, గనురాలు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆమె బయలుదేరి ఎలీషా దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. అంటుంది, నీకు ఎవరు లేరు అనుకోవద్దయ్యా, ఈ పట్టణానికి వచ్చినప్పుడు నీవు నా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళండి ఆహ్వానించింది. ఎలీషా పట్టణానికి వచ్చి వెళుతూ భోజనం చేసి వెళుతున్నప్పుడు ఈమె ఎవరిని గమనించిందంటే, ముందు దైవజనుడిని గమనించింది. దేవునికి స్తోత్రం. ఏ ఆత్మ ఎలాంటిదో నీవు పరీక్షించాలి, ఎవరు ఎలాంటి వాళ్ళు నువ్వు పరీక్షించాలి. సునీమిరాలు పరీక్షించింది. ఏ ఆత్మ ఎలాంటిదో నువ్వు పరీక్షించకుండా ఉన్నంత కాలం గుడ్డితనంలో ఉన్నట్లే, నీ భక్తి జీవితం వేస్ట్ అని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సునేమిరాలు ఆ మనిషిని, ఎలీషాని అబ్జర్వ్ చేసింది, కనిపెట్టి ముందు ప్రవక్తకు గౌరవించింది, ఆ తర్వాత తన భర్త కూడా గౌరవించింది. దేవుని స్తోత్రం చెప్పండి. భక్తి కలిగిన స్త్రీ తన భర్తను కూడా గౌరవించింది. భక్తి కలిగిన స్త్రీ తన భర్తను కూడా గౌరవించింది. ప్రవక్త స్థానాన్ని అర్థం చేసుకుంది, భర్త స్థానం కూడా గుర్తెరిగింది. ఆమె ఘనుమైన వ్యక్తి, ఆమె ఏదైనా చేయొచ్చు. ఇంటి పైన గది కాదు, ఇంకో 2-3 గదులు వేయొచ్చు. ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళి తన భర్తతో చెబుతుంది. కొంతమందికి భర్త అంటే ఏంటంటే బట్టలు కురిపించేవాడే భర్త అనుకుంటారు కొంతమంది ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే, షాపింగ్ మాల్కి వెళ్ళి బట్టలు కొనిపించేవాడే భర్త అనుకుంటున్నారు కొంతమంది. భర్త విలువలు తెలియకుండా బ్రతుకుతున్నారు. గోంగూరలో పురుగు తీసేసినట్లుగా తీసేస్తుంటారు భర్తని అర్థం చేసుకోరు కొంతమంది. నేను పట్టుకున్న కుందేలు దానికి 3 ఉన్నాయి, కాదే కుందేలుకి 4 ఉంటాయి కాళ్ళు. ఇదిగో నేను పట్టుకున్న దానికి 3 ఉన్నాయి. అలాంటిది కాదు. ప్రవక్తని అర్థం చేసుకుంది, భర్తను కూడా అర్థం చేసుకుంది. దేవునికి స్తోత్రం. ఆ మధ్య సీటీ పాట కట్టిందంట ఒక అన్నగారు, ఆయన గారికి చెప్పబాకండి. ఏని గారికి చెప్పొద్దండి, ఆయన గారికి చెప్పబాకండి. సరే చెల్లెమ్మ, ఆయన చెప్పండి చెల్లెమ్మ. అన్నగారు ఆఖరి పాట నాదే, సరే ఆఖరి వరకు వేయమ్మా అన్నాడు. కట్టింది. ఇక ఆఖరి 2 పాటలు ఉన్నాయి. అన్నగారు ఆఖరి పాట నాదే అంది. అవును చెల్లెమ్మ, ఆఖరి పాట నీదే, అయిపోయింది ఒక నెల, ఇక ఇయ్యాలి డబ్బులు. అన్నగారు ఎప్పుడు రమ్మంటావు అంది. ఏడకమ్మా అన్నాడంట ఆయన. ఆఖరి పాట అవ్వాలి, డబ్బులు నాయే కదా అన్నాడు. ఆఖరి పాట ఏంది అన్నాడంట ఆయన. ఆఖరి పాట ఏంది, డబ్బులు ఏందమ్మా అన్నాడు. ఏంది ఈ మాట మాట్లాడతావు, ఏంది నీకు డబ్బులు కట్టలేదు అన్నాడు. డబ్బులు కట్టిన సంగతి మీ ఆయనకి తెలుసా అన్నాడు.
అసలు డబ్బులు కట్టిన సంగతి మీ ఆయనకి తెలుసా అన్నాడు. ఏంది ఇట్లా మాట మార్చి మాట్లాడుతున్నావు అన్నాడు. నేను ఎందుకు మాట మార్చాను, అసలు నువ్వెప్పుడు డబ్బులు కట్టేవు నాకేం తెలుసు అన్నాడంట. ఆడు ఇక పొయ్యి దగ్గర కూర్చొని ఒకటే పిన్ని ఎడుతుందంట. పొలలారిపోయింది కూడా చూడట్లేదంట, పొంగు వచ్చేది చూడట్లేదంట. 2-3 రోజులు చూశాడు ఆ భార్యకి వెళ్ళి. ఏడో ఉంటుంది మాలోకం. పొలలారిపోయిన చోట్ల, పొంగు వచ్చే చోట్ల, మూత తీట్లా మాడబడుతుంది, అంతా రోతగా ఉంది ఎవరు. గమనించి అన్నాడు భర్త, అసలు ఏం సంగతి, 2 రోజుల నుంచి ఎవరి మీద తేడాగా ఉంది అన్నాడు. బోర్ నడిచిందంట. ఏమండి, డబ్బులు అక్కడికి వస్తాయని నీ మాట వినకుండా, నీకు చెప్పకుండా అప్పుడప్పుడు పాకెట్ మనీలో ఉన్న పాకెట్ మనీని తీస్తా. పాకెట్లో ఉంటాయి డబ్బులు, భార్యని నమ్ముతాడు కదా. పాకెట్లో ఎంత డబ్బులు ఉంటాయో భార్యని నమ్ముతాడు. ఎన్ని రూపాయలు ఎత్తేస్తుందో ఆయనకి ఏం తెలుసు పాపం. ఆయన అనుకుంటాడు బండి మీద వెళ్తున్నప్పుడు గాలికి ఏమైనా ఒక నోటు ఎగిరింది ఏమని అనుకుంటాడు. నమ్మించింది అట్టాక, ఓ నోటు ఏమైనా ఎగిరిందేమో అని నమ్మించింది. ఏమని అడిగితే అసలు పొద్దాక నా మీద పడతావు నువ్వు, ఇక నేను ఒకదాన్ని అడిగా నీకు. మరి బీరువాల డబ్బులు ఏమైంది? తాళాలన్నీ నీ దగ్గరే, బీరువాల డబ్బులు ఏమైంది అని నన్ను అడుగుతావు. స్నానానికి వెళ్ళేటప్పుడు బీరువా తాళాలు అక్కడ పెట్టి వెళ్తాడు. స్నానం చేసి వచ్చే లోపు నాకు ఎత్తేసిద్ది నోట్లు. మరి బీరువా తాళాలు ఆడే ఉంటాయి. ఏమైనాయి బీరువా తాళాలు, ఏమైంది అది నోట్లు ఏమైంది నాకేం తెలుసు, తాళాలు నీ దగ్గరే పెట్టుకున్నావు. దాంతో గొడవ ఆడలేము. ఏమని బీరువా తింటుంది ఏమని అనుకుంటా ఉంటాం. అప్పుడు ఎట్టా ఉంటాయి కొన్ని కాపురాలు. ఎవడికి కట్టావు, పద వెళ్దాం పద అన్నాడు. నీళ్ళు అడిగితే ఆడన్నాడంట, ఏవండి కట్టేటప్పుడు మీకు ఏమైనా చెప్పిందా అన్నాడు. నాకు చెప్పలేదు. ఆ మాట అంట ఆయన కొట్టుకుందంట, గుండెల్లో గుణపం పెట్టినట్టు పొడిచినట్టుందంట. కట్టేటప్పుడు అసలు మీకు చెప్పిందంటే నువ్వు అసలు లెక్క లేకుండా ఉన్నావన్న విధంగా మాట్లాడంట ఆయన. సరే పద అని చిన్న భుజం మీద చేసాడు. పెళ్ళప్పుడు వేసాడంట భుజం మీద చేయి, పెళ్ళప్పుడు వేసాడంట భుజం మీద చేయి. ఇక ఈ మధ్యలో వేయలే, ఇప్పుడు భుజం మీద చేయిస్తారు. పద ఇంటికి వెళ్దాం పద అన్నాడు. ఇంటికి వెళ్ళి తలుపు వేసి గడి పెట్టాడంట. ఈయనకేదో తేడా పొందని అర్థమైపోయి మూల నుండి కర్ర తీసుకోపోతున్న తల్లికి గడి తలుపు తీసుకుని పరిగెత్తాడు బయట. గల్లీ తిప్పి సొంగపడేటట్టుగా కొడితే ఒకళ్ళ ఇంట్లో పిలిచి తాళం వేసి లోపల పెట్టాడు. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఆమెకి? పాస్టర్ గారు గుర్తొచ్చి పాస్టర్ గారు ఫోన్ చేస్తే పాస్టర్ గారు వచ్చారు. అన్నీ వాచిపోయి ఉంటాయి. ఏందమ్మంటే ఇక బోర్ నెడుతుంది. భర్తకి చెప్పినప్పుడు ఆడ కడుతుంది. దేవునికి ఏమన్నా ఇవ్వటం ఏమైనా చేత కాదు, దేవునికి కాను పంపించడం చేత కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆడ భర్త నీళ్ళు సర్ది చెప్పాడన్న పాస్టర్ గారు, ఏమండి ఆమె ఏదో బెడ్లోకి ఉపయోగపడతానికి కట్టుకుంటుంది. అది కాదు పాస్టర్ గారు, అసలుకి ఇది ఆడికే కట్టిందా ఊర్లో ఇంకెవరికైనా కట్టిందా? ఆడు అనుమానం చూడు. ఇది ఆడికే కట్టిందా, ఇంకా ఎంతమందికి కట్టింది? భర్తకు అనుమానం వచ్చింది చూడండి. దాన్ని నమ్ముతాడండి. భర్త అంటే బట్టలు కొనిపించేవాడు కాదు. భర్తని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం. భర్తతో నువ్వు అన్ని చెప్పాలి. మంత్రంలో తప్పు లేదు, వేసుకో డబ్బులు, ఇద్దరు కలిసి వేసుకోండి మంత్రలో. తప్పు లేదు. దాచిపెట్టుకో చీరల కింద డబ్బులు. కుటుంబ అవసరాలకు వాడు, అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడం కాకుండా.
నీ భర్తకు తెలియకుండా నువ్వేం చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఏమి జరిగిందో చెప్తాను వినండి. అలా చేస్తే ఏమి జరిగిందో చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ షునేమిరాలు దైవజనుడిని గుర్తెరిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరిని గుర్తెరిగింది? తన భర్తను కూడా గుర్తెరిగింది, తన భర్త స్థానాన్ని గుర్తెరిగింది. అసలుకి షునేమి పట్టణంలో ఈమె నోరు కలిగిన వ్యక్తి, ఈమె షునేమిరాలు, ఈమె ఘనమైన వ్యక్తి, ఈమె గనురాలు, గ్రేట్ ఉమెన్, ఘనమైన వ్యక్తి ఈమె. ఆమె ఏది చెబితే జరిగిపోద్ది. అయినా కూడా భర్తకిచ్చే స్థానాన్ని భర్తకిచ్చిందాన్ని పిలిచి, ఏమండి నేను మొన్న ఒక దైవజనుడిని ఆహ్వానించాను. ఆ దైవజనుడి పట్టణానికి వచ్చిపోతున్నప్పుడు నేను గమనించాను, అబ్జర్వ్ చేశాను. ఆయన మాటల్ని, ఆయన పద్ధతుల్ని, ఆయన ప్రార్థనా జీవితాన్ని అన్నిటిని నేను గమనించి పిలిచి భోజనం పెట్టానండి. మీకు ఈ ఊరు లేరు అనుకోబాకండి, ఈ ఊరు వచ్చిపోతున్నప్పుడు మా ఇంటికే వచ్చి భోజనం చేసి వెళ్ళండి అని ఆహ్వానించానండి అని అంటే, మంచి పని చేసేవన్నాడంట భర్త. దేవునికి స్తోత్రం. అయితే నువ్వు ఒక మాట చెప్పాలనుకున్నానండి. నన్ను ఏందో చెప్పన్నాడు. మన ఇంటి మీద ఒక గది కట్టిద్దామండి, ఆ గదిలో ఒక మంచం వేద్దామండి, ఆ గదిలో ఒక మంచం వేద్దాము, ఒక బల్లేద్దాము, ఒక పీట వేద్దాము, దీపస్తంభం కూడా పెడదామండి అనా. మంచం వేస్తావు నువ్వా, దానితో బల్ల వేస్తావు నువ్వు అని అనలా. ఎందుకంటే ఆమె యొక్క క్యారెక్టర్ అనేది బ్యాడ్ అయితే ఆమెను బ్యాడ్గా చూసేవాడు భర్త. ఆమె క్యారెక్టర్ చాలా జెన్యూన్ క్యారెక్టర్. ఆమె యొక్క పద్ధతులు చాలా మంచివి. ఆమె ఉండవలసిన పద్ధతుల్లోనే ఉండింది. చెడిపోయిన లక్షణాలు కలిగి ఉన్నది కాదు. ఆమె చాలా జాగ్రత్తగా ఉండే వ్యక్తి అని భర్తగా తెలుసు కనుక భర్త భార్యని నమ్మాడు. దేవునికి స్తోత్రం. భర్త భార్యని ఎప్పుడు నమ్ముతాడు? భర్త మాటలో ఉండి జాగ్రత్తగా ఉన్నప్పుడు భార్యని నమ్ముతాడు. భార్యని నమ్మకుండా ఉన్నంత కాలం జీవితంలో ఒకవైపున అనుమానిస్తూనే ఉంటాడు. భర్తని నమ్మకుండా కాలం జీవితంలో భర్తను అనుమానిస్తూనే ఉంటది. కాబట్టి భార్య భర్తల మధ్య వివాహ బంధంలో ఉండవలసిన మొదటి మెట్టు ఏంటంటే నమ్మకము. దేవునికి స్తోత్రం. భార్య భర్త నమ్మాలి, భర్త భార్య నమ్మాలి. నమ్మకం పోతే నువ్వు ఏమి చేయలేవు. ఇక నీ జీవితంలో ఏం చేయలేవు. భర్తకు అనుమానం వస్తే జీవితంలో ఏం చేయలేవు. అదేగా దీపం చూస్తుంది మీరు, అదేగా చూస్తుంది దీపం. ఈ దీపం ఎప్పుడు వెలుగుద్దా? వాడికి ఒక అనుమానం వచ్చింది. అనుమానం జరగదుకే ఇదేమైనా మళ్ళీ గడుపు చేసుకుంది. అదేగా చూస్తుంది మీరు. చాలా మంది ఫ్యామిలీస్ లో నమ్మకం లేకపోవడానికి, చాలా మంది కుటుంబాలు గరివిలుగా ఉండటానికి, భార్య భర్తను అర్థం చేసుకుండా, భర్త యొక్క విలువల్ని భార్య ఇవ్వకుండా ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఆ కుటుంబంలో నమ్మకాలు లేకపోవడం. ఈమెం చెప్పిందంటే దైవజనులను గుర్తించింది. దేవునికి స్తోత్రం. రెండోది భర్తను కూడా గుర్తించింది. ఆమె భర్తను కూడా గుర్తించింది. దావీదు, భక్తుడైన దావీదు తన భార్యను ఆశీర్వదించాలని, దీవించాలని దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి తన భార్య దగ్గరికి వస్తే భార్య భర్తను అర్థం చేసుకోకుండా ఈ లేబర్ బుద్ధి నీకు పోలేదు, ఈ సన్నాసి బుద్ధి పోలేదు ఇలాగని ఏళన చేసి మాట్లాడింది. ఎవరిని? మేకాలు అనేది భర్త అయిన దావీదు గారిని పట్టుకొని, రాజు అయిన దావీదు గారిని పట్టుకొని నీకు లేబర్ బుద్ధి పోలేదు, సన్నాసి బుద్ధి పోలేదు, ఒక రాజుగా ఉండవలసిన వాడు రాజవస్త్రాలు వేసుకొని చాలా జాగ్రత్తగా ఉండవలసిన వాడివి, ఆ నారతో వేయబడిన ఆ వస్త్రాలు వేసుకొని ఆ సామాన్యమైన జనుల మధ్య నువ్వు ఎగురుతా తిరుగుతావంటావు అన్నాడు. దేవుని ఎదురు నేను రాజులేందే, ముక్కు మొహం లేందానే. దేవుని ఎదురు నేను రాజులేంది, దేవుని ఎదురు సామాన్యుడైనా
దేవుని ఎదురు రాజు అయినా అందరూ ఒకటే, కాబట్టి నా రాజు ఎదురు నేను నాట్యం ఆడాను తప్ప అన్నాడు. నీకు లేబర్ బుద్ధి బాలేదు అన్నాడు. దేవుడి మాటలు విన్నాడు. నీ గర్భం కట్ట అన్నాడు దేవుడు. మేఘాల గర్భం ఏం చేశాడు? భర్తను అర్థం చేసుకోవాలా, భర్తను అర్థం చేసుకోవాలా. ఆదాము పక్కటెముకలో నుండి ఎముకను తీసి ఆదాముకు గాఢ నిద్ర కలుగు చేసి ఆ పక్కటెముకలో నుండి ఎముకను తీశాడు. ఆదాముని దేవుడు సృష్టించినప్పుడు ఎలా చేశాడంటే పసిపిల్లడుగా చేయలా. ఆదాముని మట్టితో చేసినప్పుడు యవ్వనస్తుడిగా చేశాడు దేవుడు. మొదటి ఆదాము యవ్వనస్తుడిగా పుట్టాడు, పసిపిల్లడుగా పుట్టలా, యవ్వనస్తుడిగా పుట్టాడు. జీవము కలిగిన ప్రతిదానికి అవ్వమ్మ తల్లి, జీవము కలిగిన ప్రతిదానికి ఆదాము తండ్రిగా ఉన్నాడు. ఆదాము ప్రతి చెట్టుకు పేరు పెట్టాడు, ప్రతి పక్షికి పేరు పెట్టాడు. ఆదాము మనుషులకు పేర్లు పెట్టాడు. ఆదాము మంచి జ్ఞానం కలిగిన వాడు. ఆదాముకు చెప్పకుండా ఒకరోజు ప్రయాణం వెళ్ళిపోయింది అవ్వమ్మ. ఆదాముకు చెప్పలా. ఆదాముతో ఉండవలసిన అవ్వ ఆదాముతో ఉండలా. ఏదైతే చేయకూడదన్నారో, ఏ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళకూడదన్నారో, ఏ పండు అయితే తినకూడదన్నారో అదే చెట్టు దగ్గరికి వెళ్ళింది, అదే పండు తింది, తిని తీసుకొచ్చి భర్తకి పెట్టింది. మాట వినలేదండి భార్య, మాట వినలేదండి మేఘాలు, మాట వినలా. భర్త యొక్క గౌరవాన్ని భర్తకి ఇవ్వలేదు. యాకోబు వాళ్ళ మామగారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నప్పుడు లేయా పిల్లల్ని రాహేల్ని తీసుకొని వస్తా ఉన్నాడు. అయితే రాహేల్ అనే వ్యక్తి బయలుదేరి వస్తూ తన ఇంట్లో ఉన్న విగ్రహాలను దొంగిలించుకొని రాహేల్ వచ్చింది. వాళ్ళ రాహేల్ యొక్క నాన్నగారు బయలుదేరి వచ్చాడు యాకోబుని ఎలాగైనా పట్టాలని. దేవుడు ఏం చేశాడంటే, యాకోబు జోలికి వెళ్ళేవా సుమా, నీ మక్కిలు ఇరుగుతాయి జాగ్రత్త అన్నాడు. జాగ్రత్తకు వచ్చి యాకోబుతో మాట్లాడాడు. ఏమండి అల్లుడు గారు, మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా కుమార్తెను తీసుకుని వెళ్తున్నారే, నా మనవళ్ళని తీసుకుని వెళ్తున్నారు, ఒకవేళ చెబితే మధ్యలో జరుగుతూను బాగా మేళం వేసి పంపించేవాడు కదా అన్నాడు. పెళ్లికే మేళం పెట్టలేదురా, నువ్వు ఇంకే మేళం పెడతావు, సరేలే అనుకుని మనసులో, ఏముందిలే మామగారు, నువ్వు మధ్యలో జరిగిపోయినా మేళం పెట్టకపోయినా ఏం లేదులే అనుకున్నాడు. అయితే ఒకటి, నా ఇంట్లో నుండి గృహదేవతలు దొంగిలించుకొచ్చారు మీలో ఒకళ్ళు అన్నాడు, నిందేశాడు. కానీ దొంగిలించుకొచ్చింది వాస్తవం. ఎవరు దొంగిలించుకొచ్చారు? యాకోబు అమితంగా ప్రేమిస్తున్న రాహేల్. యాకోబుకి చాలా ప్రియమైన భార్య. ప్రియమైన భార్య భర్తతో చెప్పొద్దండి, భర్తతో చెప్పొద్దా? ప్రియమైన భార్య భర్తతో చెప్పాలా లేదా? చెప్పలా. తీసుకొచ్చేసింది ఆ విగ్రహాలు, అందరినీ వెతుకుతా ఉన్నాడు. రాహేల్ మాత్రం అక్కడే కూర్చొని ఉంది. నాన్నగారు నేను కడగా ఉన్నాను, నేను లెగవలేను నాన్నగారు అంది. లెగిస్తే ఆ విగ్రహాలు దొరుకుతాయి. అయితే యాకోబు అన్నాడు, అందరూ వెతికావు, ఇది ఒక మాట చెప్తాను విను, నీ విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు చదురుగాక అన్నాడు. 45 సంవత్సరాలు నిండలేదండి, 45 సంవత్సరాలు రాహేల్ చచ్చిపోయింది. భర్తకి విలువివ్వని రాహేల్ చచ్చిపోయింది. భర్తతో మాట్లాడి రాహేల్ చచ్చిపోయింది. భర్త స్థానాన్ని గుర్తెరగాలి, భర్త స్థానాన్ని గుర్తెరగాలి. నీకు బట్టలు కొనిపించేవాడే కాదు భర్త. కూరగాయల దగ్గరికి వెళ్ళిపోయి కూరగాయలు కొనేటప్పుడు పుచ్చుదో సొచ్చుదో చూసి తీసుకోవనుకోండి. మీటర్ జాకెట్ మొక్క కొనేటప్పుడు జాకెట్ మొక్క ఎట్లా ఉందో చూసి కొనుక్కోవండి. నువ్వు మీటర్ జాకెట్ మొక్క కొనడానికి ఎంతో పరీక్షిస్తావే. కూరగాయల దగ్గరికి వెళ్ళిపోయి కింద ఉన్న కూరగాయలు పైకి, పైన ఉన్న కూరగాయలు కిందకేసి మొత్తాన్ని జల్లిడి బట్టి అలా ఏరుకొని మంచి మంచి తెచ్చుకుంటామే. నీవు కాపర్ను గుర్తెరగాల లేదా? నీవు నీ భర్తను గుర్తెరగాల లేదా? నీ భర్త స్థానాన్ని నువ్వు ఇస్తున్నావా లేదా? గుర్తెరగాల లేదా? చాలా జాగ్రత్తగా గమనించింది ఈమె. ప్రవక్త ప్రార్థనాపరుడని, ఎలీషా ప్రవక్త మాటలు, పద్ధతులు, తన ప్రార్థన జీవితం అన్ని బాగున్నాయని అబ్జర్వ్ చేసుకొని ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఇంటికి పిలుచుకుంది, దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి ఇంటికి పిలుచుకుంది, భోజనం పెట్టింది. తన భర్తకు కూడా చెప్పింది, అయ్యా మన ఇంటికి వచ్చి పోయే దైవజనుడు భక్తిపరుడని నేను గుర్తెరిగానయ్యా. ఏం చేయమంటావమ్మా, మన ఇంటి మీద గది కట్టిద్దామయ్యా. ఆ దైవజనుడు వచ్చినప్పుడల్లా ఈ గదిలో విశ్రాంతి తీసుకొని మన కోసం ప్రార్థన చేసి వెళ్తాడయ్యా. ఆ గదిలో ఒక మంచం వేద్దాము, ఆ గదిలో ఒక బల్లేద్దాము, ఆ గదిలో ఒక పీట ఉంచుదాము, ఆ గదిలో అంటే పీట అంటే చైర్ అనమాట, ఓ పీట ఉంచుదాము, ఆ గదిలో దీపస్తంభం పెడదామయ్యా.
సరే అన్నాడు. ఆ ఇంటికి వచ్చి వెళతామన్నాడు. ఆ ఇంటికి, జాగ్రత్త వినండి, నేను ముగించబోతున్నా. ఆ ఇంటికి వచ్చి వెళతామన్నాడు. దైవజనుడి కొరకు ఎంతో పరిచయం చేసింది, దైవజనుడి కొరకు ఒక ఇల్లు కట్టించింది, దైవజనుడి కొరకు కొన్ని సామాన్లు ఏర్పాటు చేసింది. అయితే నాకు ఇది కావాలని దైవజనుడిని ఈ రోజు అడగల. దేవునికి స్తోత్రం. జాగ్రత్త వినండి, ఎంత పని చేసి, ఎంత మేలు చేసి, నేను ఎన్నో మేలు చేశాను, నేను గుర్తు లేకుండా పోయానా దైవజనుడు, కానీ కొన్నిసార్లు నీ నోటి ద్వారా వాడుతూ ఉంటావు. ఏ రోజు ఎప్పుడు బయటపడి ఆమె ఏది అడగరా, దేవుడు చూస్తున్నాడు ఈ విషయాలు. ఒకరోజు ప్రవక్త అయిన ఎలీషా అంటాడు, గెహాజీ, మనం ఈ ఊరు వచ్చి వెళుతున్నప్పుడు ఈ కుటుంబం మనకి చాలా పరిచయం చేస్తున్నారు, ఆడ ఇంట్లో ఏమి పొదువు ఉందో తెలుసుకోవాలి. తెలుసుకుంటే పిల్లలు లేరు. దైవజనుడు ప్రార్థన చేసి ఆ ఇంటిని విడిచి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు, అమ్మా మీదడికి నేను వస్తాను,